రైట్. ఇక కరీంనగర్లో అప్డేట్స్ని అందించడానికి కృషి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కృషి కుమార్, పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఏంటి? ఆల్రెడీ ప్రారంభమైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. ఎలా ఉంది పోలింగ్ ప్రక్రియ? తెలంగాణలో అంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఉదయం 7 గంటల నుంచే చాలా ఉత్సాహంగా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కరీంనగర్లోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద మనం ఉన్నాము. ప్రస్తుతానికి ఇప్పటికే 15-20 నిమిషాల పాటుగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క పోలింగ్ ప్రక్రియకు పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, పురుషులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. బారులు తీరి అక్కడ లైన్ ప్రకారంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఎండాకాలం నేపథ్యంలో ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి రావడం అనేటువంటిది కొంత పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. మొత్తంగా కూడా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో చూసుకున్నట్టయితే 2194 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి దాదాపుగా 17,97,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దీనికి భారీ పోలీసు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. 2500 మంది పోలీస్ బలగాలతో ప్రత్యేకమైనటువంటి పోలీస్ బందోబస్తును కరీంనగర్ లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మోడల్ కేంద్రాలు అనేటువంటిది ఈసారి ప్రధానంగా చూసుకోవచ్చు. మనం మహిళా అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ప్రతి నియోజకవర్గానికి 5 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున 1850 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా అక్కడ 15,97,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. 3,000 మంది పైగా పోలీసు బలగాలతో ప్రత్యేకమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక్కడ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో దాదాపుగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంటే పోలింగ్ యాక్చువల్ గా 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగాల్సి ఉంది. కానీ ఇక్కడ సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించినటువంటి మంచిర్యాల, రైట్. ఇక తమ ఓటు హక్కును వినియోగించడానికి ప్రజలందరూ బారులు తీరినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాము. అలాగే ఓబురెడ్డి స్కూల్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సమేతంగా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి విజువల్స్ను కూడా మనం చూడొచ్చు. అంటే వరుసగా సెలబ్రిటీలు కానివ్వండి, సామాన్యులు కానివ్వండి, తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా ఈసారి గతం కంటే కూడా ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. సెలబ్రిటీలు కూడా మిగిలిన అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఒక సంకేతాన్ని కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాము. ఓబుల్రెడ్డి స్కూల్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సమేతంగా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా 4వ విడత ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మొదట మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు. 96 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 10 రాష్ట్రాల్లో బరిలో 1717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా సికింద్రాబాద్లో 45 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక అత్యల్పంగా నవరంగ్పూర్లో 4 పోటీ పడుతున్నారు. ఏపీలో 25, తెలంగాణలో 17, యూపీలో 13, మహారాష్ట్రలో 11, బెంగాల్లో 8 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మధ్యప్రదేశ్లో 8, బీహార్లో 5, జార్ఖండ్లో 4, ఒడిశాలో 4, జమ్మూ కాశ్మీర్లో 1 స్థానాల్లో ప్రజలు తమ ఓట్లను వినియోగించుకుంటున్నారు. అయితే ఎండ వేడిమి ప్రభావం కావచ్చు లేదా అవేర్నెస్ కావచ్చు, ప్రజలందరూ కూడా ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరినటువంటి పరిస్థితి. అయితే గతం కంటే కూడా ఇంకా ఆశాజనకమైనటువంటి పోలింగ్ శాతం నమోదవుతుంది అన్నటువంటి అంచనాలు అయితే ఉన్నాయి. ఇక ఉదయాన్నే సెలబ్రిటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి రావడం జరిగింది. ఓవైపు కిషన్ రెడ్డి కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి కుటుంబ సమేతంగా విచ్చేశారు. అలాగే మనం విజువల్స్లో కూడా కనిపిస్తూ ఉంది, జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సమేతంగా ఓబుల్ రెడ్డి స్కూల్ వద్ద ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.